ఉచిత విద్యుత్ కట్ చేసి కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు షాక్ ఇచ్చింది. నెలకు 200 యూనిట్ల లోపు కరెంటు వాడినా బిల్లు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. పాత బకాయిల పేరుతో గుండెలదిరేలా బిల్లులు వేస్తూ బడుగు జీవులపై కక్ష సాధింపులకు దిగింది. బిల్లులు చెల్లించకపోతే నిర్దయగా మీటర్లను తొలగించేస్తోంది. ఫలితంగా ఏలూరు జిల్లాలో గిరిజన గ్రామాలు, దళితుల కాలనీల్లో ప్రజలు చీకట్లలో మగ్గిపోతున్నారు. కూటమి సర్కార్ వెన్నుపోటుతో ఏలూరు జిల్లాలోని దళిత, గిరిజన నివాసాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత ప్రభుత్వం ఉచితంగా అందించిన విద్యుత్ని కూడా పాత బకాయిలుగా చూపిస్తూ ఎస్సీ ఎస్టీల నుంచి బలవంతపు వసూళ్లకు తెగబడుతోంది. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. బిల్లులు చెల్లించలేని నిరుపేదలకు కటిక చీకట్లో మగ్గిపోమ్మని మీటర్లను తొలగించేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానికి మంగళం పాడేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను తుంగలో తొక్కి ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని పోలవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలోని రెడ్డి గణపవరం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు జగ్జీవన్ రావు జ్యోతి ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తూ పాత బకాయిల పేరుతో రెడ్డి గణపవరం పంచాయతీకి చెందిన బల్లి ఆనందరావు అనే వికలాంగ వృద్ధుడి ఇంటికి కరెంటు సరఫరా నిలిపివేశారు అధికారులు. గత వారం రోజులుగా తమకు ఇంట్లో కరెంటు లేదని, చీకట్లో బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నామని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు పెండింగ్ బిల్లులు ఉన్నాయని, 20,000 రూపాయలు కడితేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు తెగేసి చెబుతున్నారన్నారు. కూలీనాలి చేసుకునే తాము అంత డబ్బు ఒకేసారి ఎలా చెల్లించగలమని వారు నిలదీస్తున్నారు. అయితే గతంలో ప్రభుత్వం మాకు ఫ్రీగా ఇచ్చింది. ఇస్తే అప్పుడు కడతలేదు. మళ్ళీ ఒకసారి పీక్కుపోయారు. మా పీక్కెళ్ళి మళ్ళీ వాళ్ళంతరకాలే తెచ్చిపెట్టారు. మళ్ళీ మొన్న పీక్కుపోయారు. 5 వరకు పనికి వెళ్ళాను. ఇప్పుడు కాలేజీ పట్టేవదాం. దళితులకు ఉచిత కరెంటు పథకాన్ని కూటమి సర్కార్ నిలిపివేయటం అన్యాయమని గిరిజన, దళిత సంఘాలు మండిపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన విధంగానే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. జగజ్జీవన్ రావు జ్యోతి పథకం ద్వారాగా గత ప్రభుత్వం ఈ యొక్క ఉచిత కరెంటు 200 యూనిట్లు ప్రవేశపెట్టింది. 2019 నుంచి అంతకుముందు నుంచి కూడా 70 యూనిట్లు, తర్వాత 100 యూనిట్లు, తర్వాత 150 యూనిట్లు, ఇప్పుడు 200 యూనిట్లు గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈ యొక్క ఎస్సీల పైన గ్రామాల్లోనే తిరిగి బిల్లు కట్టాలని చెప్పి, మీకు 4 సంవత్సరం అంటే 5 సంవత్సరాలు అంటే బిల్లు ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయని చెప్పి బెదిరించి బిల్లు కట్టించుకుంటామని ఇక్కడ ఉన్న అధికారులు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలపై కూటమి సర్కార్ కన్నెర చేస్తోందని మండిపడుతున్నారు బాధితులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మార్పు తీసుకొస్తామన్నారని, ఇదేనా మీరు తెచ్చిన మార్పు అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి బాబు జగ్జీవన్ రావు జ్యోతి ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.